ఏదైతే ఈ క్యాస్ట్ సెన్సస్ సర్వేలో భాగంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ కి మేయర్ గారు అదేవిధంగా నేను నాతో పాటు స్థానికంగా ఉన్న కంటెస్టెడ్ కార్పొరేటర్స్ రెండు డివిజన్స్ కి సంబంధించిన కార్పొరేటర్స్ తోటి ఏదైతే ఈ సర్వేలో పాల్గొని వాస్తవానికి ప్రజలకి ఈ సర్వే దేని గురించి చేస్తున్నారు, ఈ సర్వే వలన ఉపయోగాలు ఏంటి అని చెప్పి మేయర్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ప్రజలందరూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 62.5% సర్వే అనేది పూర్తవడం జరిగింది. దానితో పాటు ఏదైతే తగ్గిమది కూడా ఎన్యూమినేటర్స్ కూడా చాలా ఎందుకంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఆలస్యమైన ఎన్యూమినేటర్స్ ఇప్పుడు వారికి కూడా దాని నెంబర్ కోడింగ్ అవన్నిటితోటి ప్రజల దగ్గరికి వెళ్లి వాస్తవాలు చెప్పి, ఎందుకనంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఏ రాష్ట్రంలో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ పైన ఇప్పటి వరకు కూడా దీనిపైన ఏదైతే సర్వే నిర్వహించలేదు. ఏ క్యాస్ట్ ఎంత పాపులేషన్ ఉందో వారికి అంత జిత్ని హిస్సేదారి ఉత్నా భాగ్యదారి, అంటే ఎవరికి ఎంత పాపులేషన్ ఉంటే వారికి ఆ రకంగా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పని ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర సమయంలో ఏదైతే వారు ఇచ్చిన మాట మేరకు ఆ మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా తప్పనిసరిగా ఈ క్యాస్ట్ సెన్సస్ చేసి తీరుతాము. ఏ కులంలో ఎవరికి ఏ పాపులేషన్ ఉంటుంది వారికి ఆ రకంగా వారికి రిజర్వేషన్స్ కల్పించాలి. ఇది తెలంగాణనే భారతదేశానికి ఒక దిక్సూచి లెక్క తెలంగాణలో దీన్ని చేసి దీన్ని అయితే సంబంధించి భారతదేశంలో కూడా దీన్ని చేసే విధంగా ఒక ఒత్తిడి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క క్యాస్ట్ సర్వే అనేది జరుగుతుంది. దీంట్లో మేయర్ గారు విస్తృతంగా ఏదైతే ప్రతి డివిజన్ లో కూడా వారు పర్యటించి అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు సరే ఏ పార్టీ నాయకులు ఉన్నా కూడా అక్కడి యొక్క ఏదైతే సంబంధించి ఎన్యూమినేటర్స్ తోటి వారు దగ్గరికి వారు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకి వివరిస్తే 100% ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తులకో ఒక పార్టీకో కొంతమందికో కావాల్సిన రేపటి ప్రజానీకానికి రేపటి భవిష్యత్తుకి ఇది కావాల్సి ఏదైతే సంబంధించి ఈ యొక్క సర్వేలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. దీనిపైన విమర్శించే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, వారు పాలించే రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ పార్టీ కానీ వారి పాలించే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వారి సర్వేని వారు నిర్వహించలేదు. గతంలో ఇక్కడ ఉన్న పార్టీ 10 ఏళ్లుగా ఉన్న పార్టీ వారు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాట మేరకు ఈ క్యాస్ట్ సర్వే పూర్తయితే ఎక్కడ వారు చేయలేకపోయారని ప్రజలకెళ్ళి వారికి ఒక వ్యతిరేకత వస్తుందని చెప్పని దీనిపైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. చాలా స్పష్టంగా మేము ఇచ్చిన ఫామ్ లో కూడా ఏదైతే ప్రజలు ఏవైతే వారి డీటెయిల్స్ ఇవ్వదలుచుకున్నారో ఆ డీటెయిల్స్ ని మటుకే ఎన్యూమినేటర్స్ తీసుకుంటారు. అక్కడ బ్యాంకు పాస్బుక్ కూడా డీటెయిల్స్ మేము ఎక్కడ కూడా వారి అకౌంట్ డీటెయిల్స్ అడగట్లేదు, వారి అకౌంట్ నెంబర్ కూడా అడగట్లేదు.